హాయ్ హలో నమస్తే అందరికీ. ఈరోజు మనం అందరికీ ఇష్టమైన పులిహోరని సింపుల్గా రుచిగా ఎలా తయారు చేయాలో చేద్దాం. ఇది పండుగలకి ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామికి ప్రసాదంగా కూడా వాడతాం. అన్నం ఉడికించుకొని అందులో కొంచెం పసుపు వేసి ఈ విధంగా అన్నం ఉడికించాలి. ఈ విధంగా అన్నం ఉడికించడం వలన కొంచెం పలుకు మీద వార్చుకోవాలి. కొంచెం పలుకు మీద ఉన్నప్పుడే వార్చుకుంటే పులిహోర చక్కగా తయారవుతుంది. ఈ విధంగా వార్చిన తర్వాత వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత ఒక శుభ్రమైన క్లాత్ తీసుకొని దాని మీద ఈ ఉడకబెట్టిన అన్నాన్ని అనేది ముందుగా చింతపండు తీసుకొని దానిలోని వాటర్ మొత్తం గుజ్జులా తయారు చేసి దాన్ని ఏమో కొంచెం సేపు జ్యూసీగా ఉడికించాలి. ఇది ఎక్కువ దగ్గర పడే విధంగా ఉడికించి ఈ యొక్క చింతపండు రసం అనేది ముందుగా మనం ఆరబెట్టిన అన్నంలో కలపాలి. ఇలా కలపడం వలన ఈ పులుపు అనేది ఆ యొక్క అన్నంకి బాగా పడుతుంది. మా పెరట్లో కరివేపాకు అండి ఇది. మేము ఎప్పుడు కరివేపాకు కావాలన్నా పెరట్లో వెళ్ళి తీసుకుంటాం. సో దాన్ని మీకు ఒకసారి చూపిస్తున్నాను అంతే. తాలింపుకు కావాల్సిన పదార్థాలు: శనగపలుకులు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు. పచ్చిమిర్చిని ఈ విధంగా ఎక్కువసేపు వేయించడం వల్ల పులిహోరలోని కారం పంటికి తగిలి చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి బాగా వేగనివ్వాలి. తర్వాత శనగపలుకులు వేసుకొని అదే ప్యాన్లో ఒక 5 మినిట్స్ పాటు వేయించాలి. తర్వాత ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి ఇవన్నీ వేసి వేయించి పోపులన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఆరబెట్టిన ఆ పులిహోరలోని ఇవన్నీ వేసి బాగా కలపాలి. ఈ శ్రావణ మాసంలో మన ఇంట్లోని ప్రతిరోజు ఒక పండుగే కదండి. మరి అలాంటి రోజుల్లో దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి, మన కుటుంబానికి రుచిగా చేసే వంటలు పెట్టడానికి ఇది పవిత్రమైన సమయం. ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ శ్రావణంలో ఈ పులిహోరను మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఎవరైనా ట్రై చేస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.